హాయ్, ప్రీవియస్ వీడియోలో మనము చాళుక్యాస్ ఆఫ్ వెంగి యొక్క సోషల్ కండిషన్స్ చూసాము. సో ఈ వీడియోలో రిలీజియస్ కండిషన్తో స్టార్ట్ చేద్దాము. సో రిలీజియన్ కండిషన్స్కి వచ్చేసరికి హిందూయిజం ఆల్రెడీ అసెండెన్సీ స్టేజ్లో ఉంది బాగానే, అండ్ అట్ ద సేమ్ టైం బుద్ధిజం బాగా పడిపోయింది. హిందూయిజంలో కూడా పురాణిక్ హిందూయిజం చాలా పాపులర్ అయింది ఈ పీరియడ్కి వచ్చేసరికి. సో అదే డీటెయిల్గా చదువుదాం. Religion. At the beginning of this period, Hinduism was in ascendant and Jainism has confined to some pockets of influence in urban centers and among the rich. So దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే జైనిజంకి కుబ్జ విష్ణువర్ధన్ ఆయన విష్ణు ఫాలోయర్ అయినప్పటికీ కానీ తన వైఫ్ అయ్యన్న మహాదేవి ఈమె జైన్ ఫాలోయరు. సో విజయవాడ దగ్గర నడుంబ వసతి అనేది కట్టడం జరిగింది ఆమె చేత. అలానే తన కింగ్స్ సక్సెసర్స్ అందరూ హిందూ రిలీజియన్స్ అయినప్పటికీ దే ఆర్ టాలరేటెడ్ టువర్డ్స్ అదర్ రిలీజియన్స్ వెరీ మచ్. సో అతని సక్సెసర్స్లో ఒకరైన విష్ణువర్ధన్ టూ ఆయన ఏదైతే జైన్ టెంపుల్ కోసము కట్టించారో అయ్యన్న మహాదేవి గారు, దానికి మెయింటెనెన్స్ కోసమని హీ హాస్ గ్రాంటెడ్ దిస్ విలేజ్ ముస్నికొండ అనేది. నెక్స్ట్ అతని సక్సెసర్ ఇమీడియట్ సక్సెసర్ ఇస్ జయసింహవన్. హీ ఈజ్ ఏ ప్యాట్రన్ ఆఫ్ బ్రాహ్మణికల్ రిలీజన్ వెరీ మచ్. అలానే ఈ టైంకి వచ్చేసరికి అశ్వమేధ యాగం ఇలాంటివంతా కొంచెం తగ్గినాయి. విష్ణుకుండిస్ టైంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ టైంలో కింగ్స్ వేదిక్ బ్రాహ్మణిజం బాగా ఫాలో అయ్యేవాళ్ళు, పబ్లిక్ వచ్చి పురాణిక్ హిందూయిజం బాగా ఫాలో అయ్యేవాళ్ళు. ఈ టైంకి వచ్చేసరికి కొంచెం తగ్గింది బ్రాహ్మణిక రిలీజియన్ మీద కింగ్స్ సైడ్ నుంచి. సో జయసింహవన్ నుంచి హీ హాస్ రివైవ్డ్ ద ఫాలెన్ అశ్వమేధ సాక్రిఫైస్. అదేవిధంగా హీ హాస్ ప్యాటర్నైజ్డ్ మెనీ గటికాస్ ఆల్సో. గటికాస్ అంటే దే ఆర్ లైక్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నట్టు. బ్రాహ్మిన్స్ ఉంటారు, వాళ్ళు విద్య దే యూస్ టు ప్రీచ్ ద వేదాస్ ఆర్ ఎడ్యుకేషన్ టు ద ఫాలోయర్స్ అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఎర్లీ రూలర్స్ ఆఫ్ దిస్ పీరియడ్ దే వర్ దెమ్సెల్వ్స్ వేదిక్ స్కాలర్స్ అండ్ హ్యావ్ ఎంకరేజ్డ్ వేదిక్ లెర్నింగ్ బై గ్రాంటింగ్ టు లెర్న్ బ్రాహ్మిన్స్ అగ్రహారస్. సో వాళ్ళకి ఇన్సెంటివ్స్గా లేదంటే వాళ్ళకి ఇన్కమ్ వచ్చేదానికి అగ్రహారస్ ఇచ్చేవాళ్ళు బ్రాహ్మిన్స్కి. అది ఇక్కడ చూసాం మనం. నెక్స్ట్ వచ్చి వీళ్ళు వేదిక్ లెర్నింగ్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఇనిషియల్ రూలర్స్ లైక్ జయసింహవన్. తర్వాత రాను నెక్స్ట్ సక్సెసర్ కింగ్స్ అందరూ వీళ్ళు పురాణిక్ రిలీజియన్స్కి మారడం జరిగింది. అదే లేటర్ కింగ్స్ ప్యాటర్నైజ్డ్ శైవిజం. Temples for Shiva are richly endowed and many new ones are built ఈ టైంలో. అలానే at the end of this period Veerashaivism has entered into Andhra region from the Karnataka, but then it has failed to attract the masses or elicit the patronage of rulers. సో మనకి శైవిజం అనేది అయితే ఉంది, కానీ ఆ టైంలో వీరశైవిజం అనేది మాత్రం స్ప్రెడ్ కాలేకపోయింది నేబరింగ్ కర్ణాటక నుంచి. అక్కడ బసవ అనే ఫేమస్ రిఫార్మర్ ఉన్నారు. హీ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాపనెంట్ ఆఫ్ వీరశైవిజం కర్ణాటక పీరియడ్లో. మనకి కేవలం శైవిజం వైష్ణవిజమే కాదు, శక్తి ఆర్ మదర్ గాడెస్ ఆల్సో బికేమ్ పాపులర్ ఇన్ దిస్ పీరియడ్. ఇంకోటి ఏంటంటే ఈ పీరియడ్లో చూసామంటే వైష్ణవిజం హ్యాడ్ ఇట్స్ పాకెట్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అరౌండ్ విష్ణు టెంపుల్స్ మోస్ట్లీ ఉంది. ఎక్కడైతే వాళ్ళ గుళ్ళు ఉన్నాయో అక్కడ దాకే అది లిమిటెడ్ అవ్వడం జరిగింది. శైవిజం మాత్రం బాగానే స్ప్రెడ్ అయింది ఈ పీరియడ్కి వచ్చేసరికి. అండ్ లాస్ట్ వచ్చి బుద్ధిజం గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సిందే రిలీజన్ అన్నాక. ఏన్షియన్ పీరియడ్స్లో వచ్చేసరికి బుద్ధిజం అనేది ఇక్ష్వాకు పీరియడ్స్ వరకే సస్టైన్ అయిందని చెప్పొచ్చు. ఆ తర్వాత నుంచి కంప్లీట్గా డిక్లైన్ అవుతా వచ్చింది. అట్ ద టైమ్ ఆఫ్ దిస్ వెంగి చాళుక్యాస్ ఇట్ హాస్ ఈవెన్ లాస్ట్ దట్ ఇంపార్టెన్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ వాట్ ఎవర్ లిటిల్ ఇస్ ప్రెసెంట్. దాని యొక్క కారణాలు చూద్దాం, ఎందుకు డిక్లైన్ అనేది. ఫస్ట్ వచ్చి ఇట్ హ్యాస్ లాస్ట్ ద రాయల్ ప్యాటర్నేజ్ ఆఫ్టర్ ఇక్ష్వాకుస్, అది లాస్ట్ వీడియోలో చదివాము. నెక్స్ట్ వచ్చి బై ద టైమ్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్ రైస్ హిందూయిజం వాస్ వెల్ ఆన్ ద వే టు రికవరీ అండ్ వాజ్ ఏబుల్ టు అబ్జర్వ్ బుద్ధిజం ఇన్ టు ఇట్స్ ఫోల్డ్. మనకి రామానుజాచార్య ఇలాంటి వాళ్ళు కానీ బసవేశ్వర లాంటి వాళ్ళ వల్ల కానీ పురాణిక్ హిందూయిజం బాగా స్ప్రెడ్ అయింది. సో దీని వలన బుద్ధిజం కంప్లీట్గా హిందూయిజంలోకి అబ్జర్వ్ అవ్వడం కూడా జరిగింది. లాస్ట్ వీడియోలో కూడా చూసాము ఎలా అంటే మహాయాన బుద్ధిజం స్టార్ట్ అయినాక బుద్ధాని కూడా లార్డ్ విష్ణువులో ఒకనొక అవతారం అని. అది నెక్స్ట్ వచ్చి థర్డ్ పాయింట్ కొంచెం ఇంపార్టెంట్ ఈ పాయింట్. అట్ దిస్ పీరియడ్
corruption and immorality that had crept into the Buddhist order. It also is one of the reasons for the decline of Buddhism. ఇది ఎంతలానే ప్రభావితం చేసిందంటే ఇట్ హాస్ క్రియేటెడ్ ఎ ఫీలింగ్ ఆఫ్ రిపల్షన్ అమంగ్ ద పీపుల్ టువర్డ్స్ బుద్ధిజం. ఆ పీరియడ్లో ఈ విహారాస్ బుద్ధిస్ట్ విహారాస్ని ఇట్లా లంచ దిబ్బలు అని కూడా పిలుస్తారు. దాన్ని ఇంగ్లీష్లో మౌంట్స్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ అంటారు. ఇట్ ఈస్ హౌ దీస్ విహారాస్ అండ్ స్తూపాస్ వర్ రిఫర్ టు అట్ దిస్ ప్లేస్. సో బుద్ధిజం యొక్క ట్రేడ్ మార్క్ మొరాలిటీ కానీ ఫిలాసఫీ కానీ అంతా పోయి కరప్షన్ అండ్ ఇమ్మొరాలిటీ పెరిగిపోయింది వాళ్ళ బుద్ధిస్ట్ సంఘాల్లో. అండ్ ఫైనలీ బుద్ధిస్ట్ గురించి చెప్పాలంటే ఆల్ దోస్ ఎగ్జిస్టింగ్ విహారాస్ అండ్ స్తూపాస్ వేర్ కన్వర్టెడ్ ఇన్ టు వేరియస్ హిందూస్ టెంపుల్స్ అనమాట. సో పూజించేదానికి ప్లేసే లేకపోయింది కాలక్రమేణా. జైనిజం గురించి కూడా చిన్న మాట చెప్పాలి, ఎందుకంటే కూబ్జా విష్ణువర్ధన టైంలో వాళ్ళ రాయల్ క్వీన్ దీనికి సపోర్ట్ చేసింది కాబట్టి. బట్ ఏంటంటే జైనిజం వాస్ నెవర్ ఏ ఫోర్స్ టు బి రికాన్ విత్ ఇన్ ఆంధ్ర, ఆల్దో దెర్ ఆర్ వెరీ ఫ్యూ పాకెట్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ హియర్ అండ్ దేర్. యాజ్ ఎ రిజల్ట్ ఇట్ కుడెంట్ విత్స్టాండ్ ఆన్స్లాట్ ఆఫ్ వీరశైవిజం. సో బుద్ధిజంని తట్టుకోలేనప్పుడు జైనిజం అంతకన్నా తక్కువ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇది కూడా తట్టుకోలేకపోయింది వీరశైవిజం యొక్క స్ప్రెడ్ పెరిగినప్పుడు. నెక్స్ట్ వచ్చి రిలీజియస్ కండిషన్లో మైగ్రేషన్స్ అనేది చూద్దాము. దిస్ ఈజ్ కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే దిస్ మైగ్రేషన్ ఆల్సో హ్యాస్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద స్ప్రెడ్ ఆఫ్ హిందూయిజం అని మనం ప్రీవియస్ వీడియోలను చూసాము. ఐ మీన్ పోస్ట్ శాతవాహన పీరియడ్లో చూసాము. సాంస్క్రిట్ అనేది ఇట్ ఆల్మోస్ట్ హెస్ బికమ్ లింగ్వా ఫ్రాంకా అనేది. సో కల్చరల్ మిక్స్ అనేది కూడా బాగా పెరిగిపోయింది బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ ఇండియా అనేది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే Kubja, during the time of Kubja Vishnuvardhana's rule, many of his followers, military chiefs, have settled in Vengi. వీళ్ళు బదామి చాళుక్యాస్ అని విన్నాము. వీళ్ళ పీరియడ్లో ఇతని పీరియడ్కి వచ్చేసరికి అలాంగ్ విత్ హిమ్ హీ బ్రాట్ మెనీ ఆఫ్ హిస్ ఫాలోయర్స్ టు ద వెంగి రీజన్. సో వెస్ట్ ఇండియా నుంచి మన ఆంధ్రదేశానికి మైగ్రేషన్ పెరిగింది. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ పీరియడ్ లైక్ చాళుక్యాస్ పీరియడ్కి వచ్చేసరికి లైక్ 11th century ఆ పీరియడ్కి వచ్చేసరికి Brahmins from North India have left their homes and settled here in Andhra in the wake of various Muslim invasions. So Delhi Sultanate rise అవుతున్న టైం ఇది. సో అక్కడ వాళ్ళ ఇన్వేషన్స్ తట్టుకోవాలి నార్త్ నుంచి మన ఆంధ్రాకి వచ్చారు. అండ్ ఇంకా ముఖ్యమైనది ఏంటంటే చాళుక్య చోళా రూల్, లైక్ కులతుంగ చోళాదేవ అనేది సెకండ్ స్లైడ్లో చూసాము. అతను 12th century 11th century పీరియడ్లో వచ్చినప్పుడు various Tamil Brahmins have migrated from southern regions into Andhra Desham. వీళ్ళు కోనసీమ ఇంకా గోదావరి రీజన్స్లో కూడా సెటిల్ అయినారు చాలా మంది తమిళ బ్రాహ్మిన్స్. ఓకే, సో ఇక్కడ గమనించామంటే ఇమిగ్రేషన్ అనేది ఫ్రమ్ ఆల్ ద ప్లేసెస్ లైక్ వెస్ట్ ఇండియా, నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా, ఫ్రమ్ ఆల్ ద రీజన్స్ ఇమిగ్రేషన్ హ్యాపెండ్ అండ్ టుక్ ఓవర్ ఇన్ టు ఆంధ్ర. ఇంకొక పాయింట్ వచ్చి క్షత్రియాస్ అండ్ శూద్రాస్ ఆఫ్ వెస్ట్ ఇండియా ఆల్సో హ్యావ్ మైగ్రేటెడ్ టు ఆంధ్ర డ్యూరింగ్ రిపీటెడ్ ఇన్వేషన్స్ మేడ్ బై రాష్ట్రకూటాస్ అండ్ కళ్యాణి చాళుక్యాస్. అక్కడ మనం చూసాం విజయాదిత్య వన్ టైం పీరియడ్కి వచ్చేసరికి రాష్ట్రకూటాస్ వాళ్ళు కంప్లీట్గా బదామి చాళుక్యాస్ని కాంక్వర్ చేశారు. సో అప్పటి నుంచి ఫ్రీక్వెంట్ వార్స్ జరుగుతుండడం ఉండేది. సో యాజ్ ఎ రిజల్ట్ ఆ ఏరియాలో ఉన్న వేరియస్ క్షత్రియాస్ కానీ అలానే వాళ్ళతో పాటు బానిసలుగా ఉండే శూద్రాస్ కానీ వీళ్ళందరూ మన వెస్ట్ ఇండియా నుంచి ఆంధ్ర రీజన్కి వలస రావడం కూడా జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చి మైగ్రేషన్లో వైశ్యాస్ కూడా ఉన్నారు. కాస్త వైశ్యాస్నే కోమటి అని కూడా అంటారు ఆ పీరియడ్లో. వీళ్ళు ముఖ్యంగా 2 regionsలో సెటిల్ అయినారు. అలానే 2 communities-గా పిలుస్తారు వీళ్ళని వైశ్యాస్లని. ఒకటి వచ్చి గౌర కోమటి అని, వీళ్ళని ఆర్య వైశ్యాస్ అని కూడా పిలుస్తారు. దీస్ పీపుల్ కేమ్ ఫ్రమ్ గౌడ రీజియన్ ఆర్ బెంగాల్ రీజియన్ and they migrated into Andhra period and they migrated to Andhra region at this period. Okay, అలానే నెక్స్ట్ వచ్చి కళింగ కోమటిస్ అని అంటారు. వీళ్ళు పేరు బట్టి తెలుస్తుంది దే బిలాంగ్ టు నార్త్ కోస్టల్ ఆంధ్ర అని. ఓకే, నెక్స్ట్ వచ్చి పాపులేషన్ కాంపోజిషన్ చూసామంటే ఈ పీరియడ్లో శూద్రాస్ కంపోజ్ ద బల్క్ ఆఫ్ ద పాపులేషన్. అలానే మోస్ట్ ఆఫ్ ద శూద్రాస్ ఆర్ అగ్రికల్చరిస్ట్ అనమాట. ప్రీవియస్ వీడియోలో కూడా చూసినాం మనము. బ్రాహ్మిన్స్కి అగ్రహారాస్తో పాటు మాన్యాస్ అనేది కూడా ఇచ్చేవాళ్ళు. అలానే వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నప్పుడు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండేది వాళ్ళ ప్రొడ్యూస్ అంతటికి. సో బ్రాహ్మిన్స్ వచ్చి ఇలాంటి శూద్రాస్ని ఎంప్లాయ్ చేసేవాళ్ళు కల్టివేటర్స్గా.
కాకపోతే ఈ పీరియడ్లో వచ్చేసి శూద్రాస్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ రోస్ టు ద ర్యాంక్స్ ఆఫ్ మాండలికాస్ యాజ్ వెల్. మాండలికాస్ అంటే సెమీ ఆటోనమస్ రీజన్స్. ఈ చోళ చాళుక్య పీరియడ్లో ఒక రీజన్ వరకు వాళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు. సామంతరాయలు అంత పవర్ఫుల్ కాకపోయినా కొంచెం సెమీ ఆటోనమస్గా ఉండేవాళ్ళు కింగ్ కింద. ఇంకోటి వచ్చి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రిలీజియన్లో వీరశైవిజం అండ్ వీర వైష్ణవిజం హ్యాస్ ఎమర్జ్డ్ ఆర్ ఇంక్రీస్డ్ ఇన్స్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట వెంగి చాళుక్యాస్ పీరియడ్లో 10th century 11th century పీరియడ్కి వచ్చేసరికి. దీని ఇంపాక్ట్ ఏమైందంటే సోషల్ అవేకనింగ్ ఇన్ ఆంధ్ర అండ్ ఆల్సో అటెంప్ట్స్ హావ్ బీన్ మేడ్ టు ఇంప్రూవ్ ద పొజిషన్ ఆఫ్ దళిత్స్. సో రిలీజియస్ రిఫార్మేషన్ అనేది ఇక్కడ జరిగింది, ఇక్కడ స్టార్ట్ అయింది వీరశైవిజం వీర వైష్ణవిజంతో. సో నెక్స్ట్ ఇదే కంటిన్యూషన్ మనకి భక్తి పీరియడ్ సూఫీ పీరియడ్ కూడా కంటిన్యూ అవుతుంది నేషనల్ బిగ్ పిక్చర్లో. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినారు ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది వీరశైవిజం మీద. బ్రహ్మనాయుడు ఇతను పల్నాడు రీజన్కి వచ్చిన అతను. హీ హాజ్ ఓపెన్ ద చెన్నకేశవ స్వామి టెంపుల్ ఫర్ ద దళిత్స్ అనమాట. హీ ఈవెన్ హిమ్సెల్ఫ్ అడాప్టెడ్ వన్ దళిత్ యాజ్ ఎ సన్. ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ సోషల్ అవేకనింగ్ ఇన్ మెనీ క్యాస్ట్ బై రిలీజియస్ రిఫార్మర్స్ లైక్ బసవ అండ్ రామానుజాచార్య హ్యావ్ టేకెన్. అలానే బ్రాహ్మిన్స్ హ్యావ్ లెఫ్ట్ దర్ ట్రెడిషనల్ హోల్ అండ్ టుక్ సెక్యులర్ వొకేషన్స్. అది ఫస్ట్ స్లైడ్లో చూసాము. కేవలం వైదిక ధర్మ మాత్రమే కాకుండా నియోగి బ్రాహ్మిన్స్ కూడా అవడం చూసాము. ఈ పీరియడ్లో ఉమెన్ ఆల్సో హ్యావ్ ప్లేడ్ ఎ నోటబుల్ రోల్ ఇన్ ద రిలీజియస్ అండ్ సెక్యులర్ అఫైర్స్. ఎగ్జాంపుల్ వచ్చి పల్నాడు పీరియడ్లో నాగమ్మ అనే ఆమె ఉండేది. ఈమె వచ్చి బ్రహ్మనాయుడు కాంటెంపరీ నాగమ్మ అనేది. ఆల్దో షీ ఈస్ ఎ 4th caste or 4th varna, she has become నాయకురాలు a leader at the period. నెక్స్ట్ వచ్చి లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ లిటరేచర్ విద్యా విభాగం ఈ పీరియడ్లో. సో అది చూద్దాం. లాంగ్వేజ్ అనేది వచ్చేసరికి ఆ టైంలో ఆబ్వియస్లీ వేదిక్ ఎడ్యుకేషన్ ఈజ్ ద ప్రైమరీ ఎడ్యుకేషన్ అన్నట్టు. మంచి లిటరేచర్ కావాలంటే అదే రాస్తున్నాను. Vedic education has become prominent in this period. Next, inscriptions of this time praises many Vedic scholars. So వీళ్ళ స్కాలర్స్ బాగా పెరిగారు అని తెలుస్తుంది ఈ పీరియడ్కి వచ్చేసరికి. వాళ్ళ పేర్లు, వాళ్ళ కీర్తి గొప్పతనాలు, టైటిల్స్ ఇవంతా మనకి ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేయడం తెలుస్తుంది. నెక్స్ట్, both being student and instructors have been the main duty of Brahmins in Agrahara and Ghatika. So ఈ ఫేస్లో మనకి బ్రాహ్మిన్స్ దే మెయిన్లీ టువర్డ్స్ ఎడ్యుకేషన్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి అమంగ్ కామన్ మాసెస్ ఎడ్యుకేషన్ ఇస్ అవైలబుల్ ఓన్లీ టు మీట్ their professional needs and not more than that. As a result, traders like Vaishyas, sculpture artists of various fields happens to be literates. ఈ పాయింట్ మనము లాస్ట్ పోస్ట్ శాతవాహనాస్లోనే చదివాము. వాళ్ళ ప్రొఫెషన్ బట్టి వాళ్ళకి చదువు అనేది ఇవ్వడం జరిగింది, లైక్ వొకేషనల్ ట్రైనింగ్ అనుకోవచ్చు. సో వాళ్ళ ప్రొఫెషన్ డిమాండ్ చేస్తే చదివేవాళ్ళు. ఈ ఎగ్జాంపుల్స్ ఉన్న ప్రొఫెషన్స్ వీళ్ళందరికీ ఎంతో కొంత చదువు ఇంపార్టెంట్, అందుకే వీళ్ళందరూ లిటరేట్స్గా ఉండటం జరిగింది. నెక్స్ట్ వచ్చి caste education and profession have been passed on to a child from his father. However, for a higher education in the profession, experts of the fields are used to provide. ఇది సెల్ఫ్ అండర్స్టాండింగ్. ప్రీవియస్ పాయింట్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వచ్చి లిటరేచర్ కొంచెం ఇంపార్టెంట్ ఈ పీరియడ్కి వచ్చేసరికి. because in this Chalukya period they have witnessed many poets, scholars in various languages. కరెక్టే. ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ లైన్ అంతా ఎగ్జాంపుల్స్ దాని మీద. ఇన్ మెనీ ఆఫ్ ద కేసెస్ కింగ్స్ themselves ఆఫ్ ప్యాట్రన్స్ ఆఫ్ పోయిట్స్ అండ్ స్కాలర్స్. సో దానికి విష్ణువర్ధన 3 ఎగ్జాంపుల్. ఇతని కవి పండిత కామధేను అని కూడా పిలుస్తారు. అలానే నెక్స్ట్ రూలర్ అమ్మరాజు, ఇతని కవి గాయక కల్పతారు అని కూడా అంటారు. నెక్స్ట్ అమ్మరాజు యొక్క ఆస్థానంలో కోర్ట్ పోయిట్స్ ఉండేవాళ్ళు, 3 ఫేమస్. వీళ్ళు మాధవ భట్టు, పోతన భట్టు అండ్ భట్టదేవుడు. సో భట్టదేవుడు ఇంకొక టైటిల్ వచ్చి కవి చక్రవర్తి. అందరికన్నా ఇంపార్టెంట్ రాజరాజ నరేంద్ర, ఈజ్ ద ప్యాటర్న్ ఆఫ్ మ్యూజిక్ లిటరేచర్ యాజ్ వెల్. సో ఇతని ఆస్థాన కవుల్లో 3 చాలా ఫేమస్ వాళ్ళు, నన్నయ్య భట్టు, నారాయణ భట్టు, పోవుడు మల్లన్న. సో నన్నయ్య భట్కి ఆది కవి అని తెలిసిందే. నెక్స్ట్ నారాయణ భట్ని అష్టాభాష కవి అని కూడా అంటారు. వీళ్ళిద్దరూ ఆది కావ్యం లైక్ మహాభారతాన్ని కొన్ని పార్ట్స్గా రచించారు. సో అదే ఇక్కడ చూద్దాం. తెలుగు లాంగ్వేజ్, తెలుగు లిటరేచర్.
Telugu literature has been developing during this period. Renati Chola's inscription has Telugu prose as well. Gunaga Vijayaditya period has witnessed the first inscription of Telugu poetry. సో ఇన్స్క్రిప్షన్స్లో రాయడం స్టార్ట్ అయిందనమాట ఈ పీరియడ్కి వచ్చేసరికి తెలుగు లాంగ్వేజ్లో. అదే ఇక్కడ రాసినాము. నెక్స్ట్ వచ్చి ఆదికావ్యం మహాభారతం లేదా ఆదికవి నన్నయ్య గురించి కొంచెం బ్రీఫ్గా రాశాను. ఈజ్ ద ఫస్ట్ పోయెట్, ఫస్ట్ తెలుగు పోయెట్, అండ్ దిస్ కావ్యం ఇస్ ద ఫస్ట్ బుక్ ఆఫ్ ద తెలుగు లిటరేచర్. ఇన్ఫ్యాక్ట్ ఆంధ్ర లిటరేచర్ హిస్టరీ ఇన్ రిటర్న్ ఫార్మ్ హ్యాస్ స్టార్టెడ్ విత్ దిస్ పీరియడ్ ఓన్లీ. నన్నయ్య కన్నా ముందు దెర్ ఇస్ నో ప్రూఫ్ ఆఫ్ తెలుగు వర్క్స్ అనమాట, నాట్ ఈవెన్ ఫర్ 1 century ఆఫ్టర్ హిమ్. నెక్స్ట్ వచ్చి రాజరాజ నరేంద్ర దాంట్లో అతని ఆస్థాన కవర్లో చూసామంటే ఇందాక మెన్షన్ చేస్తాం నారాయణ భట్టు అని, ఇతను నన్నయ్యకి అసిస్ట్ చేయడం జరిగింది అతని మహాభారతం కాంపోజిషన్కి. నెక్స్ట్ నన్నయ్య భట్టు, ఇది ఇందాక చూసాము. అతని రచన లేదంటే అతని స్టైల్ ఆఫ్ లిటరేచర్ కానీ స్టైల్ ఆఫ్ రైటింగ్ కానీ ఇట్ హస్ బికమ్ ఏ రోల్ మోడల్ ఫర్ తెలుగు పోయట్స్ ఆఫ్ మెనీ లేటర్ జనరేషన్స్. మూడో ఆస్థాన కవి వచ్చి పోవులూరి మల్లన్న. ఇతని ఇంపార్టెన్స్ ఏంటంటే హీస్ ద ఫస్ట్ టు ఇనిషియేట్ ఏ టెక్స్ట్ బుక్ కంపోజిషన్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. అది మ్యాథ్స్ మీద చేశారు. దాన్ని గణిత సారా సంగ్రహం అని కూడా అనపడను. సో తెలుగు మీద బాగా ఇంపార్టెన్స్ ఉంది కానీ ఈ పీరియడ్లో బట్ దెర్ ఈస్ నో ప్రూఫ్ టు విట్నెస్ ద వర్క్స్ ఆఫ్ స్కాలర్ ఇన్ సాంస్క్రిట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఆర్కిటెక్చర్ సెక్షన్కి వస్తున్నాం. ఆర్కిటెక్చర్కి వచ్చేసరికి ఈస్టర్న్ చాళుక్యస్ కాంట్రిబ్యూటెడ్ ఎ లాట్ అనమాట, బికాస్ దే ఆర్ ద ఫస్ట్ along the Andhra Desam to build temples in Dravidian style అని. సో అది బ్రీఫ్గా చూద్దాం. మీరు ఈస్టర్న్ చాళుక్యాస్ have built many temples along the coastal Andhra region by encouraging the architecture. ముఖ్యమైన ఎగ్జాంపుల్ వచ్చి విజయాదిత్య II. ఇతన్ని టైటిల్ నరేంద్ర మృగరాజ అని కూడా అని అంటారు. ఇతను ఆల్మోస్ట్ 108 temples దాకా కట్టినారు. ఇది బిక్కవోలు అనే ఎగ్జాంపుల్ సామర్లకోట దగ్గర వస్తుంది. ఇట్ హ్యాస్ మెనీ టెంపుల్స్ ఆఫ్ ఏన్షియంట్ చాళుక్యాస్ ఆర్కిటెక్చర్ స్టైల్లో. ఈ పీరియడ్లో టెంపుల్స్ అన్ని ద్రవిడియన్ స్టైల్లో కట్టడం జరిగింది. నెక్స్ట్ చాళుక్య భీమా ఫస్ట్, అతను పంచారామాస్ అనే 5 టెంపుల్స్ని కూడా కట్టినారు. ఇది మీరు స్లైడ్స్లో చదవచ్చు. నెక్స్ట్ అలానే రాజరాజ నరేంద్ర కూడా రాజమండ్రి దగ్గర చాలా టెంపుల్స్ కట్టించారు. ఇంకోటి ఇంపార్టెంట్ ఇక్కడ చూసామంటే చాళుక్య భీమేశ్వరం లేదంటే భీమేశ్వర టెంపుల్లో we can see the sculptures of various singers and dancers that were sculpted over the portico and Nandi pillars in the best evidence of Chalukya's architecture style. So singers and dancers యొక్క sculptures బాగా ఇక్కడ పిల్లర్స్ మీద చెక్కడం జరిగింది. సో దాన్ని బట్టి మనం నోటీస్ చేసేది ఇన్ఫర్ చేసుకోవచ్చు ఏమంటే ఈ పీరియడ్లో డాన్స్ మీద సింగింగ్ మీద కూడా ఇంపార్టెన్స్ లేదంటే ప్యాట్రనేజ్ అనేది బాగా ఉంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, దిస్ పీరియడ్ హ్యాస్ విట్నెస్ ద బిగినింగ్ ఆఫ్ కొల్లాటం స్టైల్ ఆఫ్ డాన్సింగ్. ఇది ఆంధ్ర యొక్క నేటివ్ అని చెప్పొచ్చు. కొల్లాటం అనేది తెలుగులో హల్లీసికం అని దేశీలాస్యం అని కూడా అంటారు. ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ట్రెడిషనల్ డాన్స్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ షోన్ ఇన్ ద టెంపుల్స్ స్కల్ప్చర్స్ యాజ్ వెల్. ఈ కొల్లాటం అనే స్కల్ప్చర్ వచ్చి ఇట్ హాస్ ఈస్టర్న్ చాళుక్యాస్లో స్టార్ట్ అయినప్పటికీ ఇట్ హాస్ కంటిన్యూడ్ టిల్ ద విజయనగర్ పీరియడ్ అట్ ద మెనీ ప్లేసెస్ అనమాట మన ఆంధ్రాలోని. అదే ఇక్కడ రాస్తున్నాను. మెయిన్లీ ఇట్స్ విజిబుల్ ఇన్ ఆంధ్ర టెంపుల్స్ ఆర్కిటెక్చర్. లాస్ట్ టాపిక్ వచ్చి డాన్స్ అండ్ మ్యూజిక్. ఈ పీరియడ్లో మనం చూసామంటే వేరియస్ కింగ్స్ కోర్ట్స్ అదే రాజస్థానాలు అలానే టెంపుల్స్ దే హ్యావ్ ప్యాటర్నైజ్ ద ఆర్ట్స్ ఆఫ్ డాన్స్ అండ్ మ్యూజిక్. ఓకే, ఉదాహరణ ఏంటంటే చాలా మంది రాజులు దే హ్యావ్ ప్రొవైడెడ్ మాన్యం ఇన్ ఎంకరేజింగ్ ద టాలెంట్ అనమాట. కేవలం బ్రాహ్మిన్స్ యొక్క వేదిక్ ఎడ్యుకేషన్, బ్రాహ్మిన్స్ యొక్క రెమ్యునరేషన్ కోసమే కాకుండా ఇట్లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు ఆ టైంలో వాళ్ళని ఆదరించేదానికి. ఈ 2 points ఇంపార్టెంట్. వీ కెన్ సీ ద ఇన్స్ట్రుమెంట్స్ లైక్ వీణా, ఫ్లూట్, డ్రమ్, తబలా ఎక్సెట్రా ఆన్ ద స్కల్ప్చర్స్ ఆఫ్ వేరియస్ టెంపుల్స్ అనమాట ఈ పీరియడ్లో. సో దాన్ని బట్టి మనకి ఈ మ్యూజిక్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది. అలానే బేస్డ్ ఆన్ ద స్కల్ప్చర్స్ ఇన్ టెంపుల్ మండపాస్ వన్ కెన్ నోటీస్ ద ప్రెజెన్స్ ఆఫ్ వేరియస్ హరికథ ప్లేస్, కొల్లాటం, డాన్స్ షోస్ డ్యూరింగ్ ద టెంపుల్ సెలబ్రేషన్స్.
సో ఇవన్నీ కూడా స్కల్ప్చర్స్ ద్వారా చెక్కడం జరిగింది అదే దేవాలయ రంగమండపంలో. ఇంతటితో వెంకీ చాళుక్యస్ పీరియడ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చి మెడివల్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీతో స్టార్ట్ చేస్తాము. సో ఏన్షియంట్ వచ్చి ఈ టాపిక్స్తో ఫినిష్ అయింది. థ్యాంక్ యూ.